హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో, నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో, మార్కెట్స్ ఒక కన్సాలిడేషను సైడ్ వేస్ ఒక ఛానెల్‌లో ట్రేడ్ అవుతున్నాయి నిఫ్టీ అని చెప్పడం జరిగింది కదండీ. సో, అయితే బౌన్స్ అవ్వింది. బట్ కానీ సో, మళ్ళీ రివర్స్ అయ్యి ఆ జోన్ రీటెస్ట్ చేయడం జరిగిందని మనం అనుకోవడం జరిగింది. అయితే గ్లోబల్ సెంటిమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మార్కెట్ సినారియో కంప్లీట్ మారిందనమాట అండి. సో, మీ అందరికీ తెలుసు కదా! సో, మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ ఇవి కొంచెం ఎస్కలేట్ అవి ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్‌లు అవి రావడం జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ యూఎస్ సిపిఐ డేటా ఇవన్నీ ఇన్‌ఫ్లేషన్ డేటా బట్టి అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా బట్టి సో, రియాక్షన్ తర్వాత మార్కెట్‌లో ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేసామనమాట అండి. సో, ఇప్పుడైతే యాక్చువల్‌గా యూఎస్‌లో ఇన్‌ఫ్లేషన్ ఓకే బానే ఉంది అని ఫెడరల్ జెరోమ్ పవెల్ గారి స్పీచ్ తర్వాత డెసిషన్ తర్వాత మేబీ పాజిబుల్ రేట్ కట్స్ ఉండొచ్చని చెప్పి అది ఒకటి రావడం జరిగింది. బట్ కానీ ఆల్రెడీ గ్రోత్ పట్ల, దీని పట్ల కొన్ని కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారన్నమాట అండి. ప్రొలాంగ్డ్‌గా ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ హైలో ఉంటే గ్రోత్ అనేది డాంపెన్ అవుతది. గ్రోత్ ఎఫెక్ట్ అవుతదని కన్సర్న్స్ ఉన్నాయి. బట్ కానీ మీరు చూస్తే గనక అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇంకా అంత పెరిగినట్టు లేదు. బట్ కానీ సైన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆల్రెడీ. సో, కొన్ని కంపెనీస్ ఆల్రెడీ లే ఆఫ్స్ మొదలెట్టినాయి. సో, జాబులు తీసేయడం ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం అనమాట అండి. సో, మార్కెట్ అయితే జాబ్ మార్కెట్ బాలేదని క్లియర్‌గా మనకి అర్థమవుతుంది కదా! సో, ఇలాంటి సందర్భాల్లో కంపెనీస్ కూడా ఒక అవకాశం తీసుకుంటాయన్నమాట అండి. సో, ఆపర్చునిటీ కింద ఉపయోగించుకొని ఏదన్నా వాళ్ళ టీమ్‌లో ఏదైనా అడ్జస్ట్‌మెంట్స్ చేయాలంటే వాళ్ళు అడ్జస్ట్‌మెంట్స్ చేస్తా ఉంటారు కదా! రైట్? సో, అయితే ఓవరాల్ మార్కెట్ గ్లోబల్‌గా నాట్ ఓన్లీ వితిన్ అవర్ ఇండియా మార్కెట్ అనమాట అండి. గ్లోబల్ సెంటిమెంట్ అంతా వీక్‌గా అయిపోవడం జరిగింది. హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది మనం చూసామనమాట అండి. సో, 25,000 ఆల్ టైమ్ హై దగ్గరుంది. అంతా పార్టీ జరుగుతుందనుకున్న టైంలో ఒక్కరోజు సినారియో మారిపోయింది. నేను చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ సెంటిమెంట్ అనేది జస్ట్ లైక్ దట్ వితిన్ ఎ జిఫ్ అంటే చాలా స్మూత్‌గా వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో ఎంటైర్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ మారిపోయే ఛాన్స్ ఉందని మనం అనుకోవడం జరిగింది. చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. అండ్ మనకు ఆల్రెడీ కొన్ని ఇండికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి సంకేతాలని చెప్పి మనం అనుకోవడం జరిగింది. ఆర్ఎస్ఐ ఉందని చెప్పి. సో, ఇది ఎక్స్టెండ్ అవుద్దా? లేదా? మళ్ళీ బౌన్స్ వస్తదా? ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. రైట్? సో, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఒక లైన్ చార్ట్ మీరు చూస్తే గనక సో, లైన్ చార్ట్‌లో ఇక్కడ ఏమవుతుందండి ఇక్కడ సో, మీరు చూస్తే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీలో ఇక్కడ ఇట్ ఈస్ ఫార్మింగ్ హయ్యర్ హై రైట్? బట్ వేరస్ లుక్ ఎట్ దిస్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్లియర్‌గా కనిపిస్తుందండి. ఇట్ ఈస్ ఫార్మింగ్ లోయర్ హై అనమాట. అంటే సో, వీక్‌నెస్ ఉంది అనేది క్లియర్‌గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. సో, ఆల్రెడీ సో, వీక్‌నెస్ అనేది ఉంది. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చిందనేది మీ ఇక్కడ సో, క్లియర్‌గా సో, లైన్ చార్ట్‌లో మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది మనకి క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తుంది కదండీ. సో, దట్ ఇండికేట్స్ అనమాట అండి వీక్‌నెస్ ఉంది ఖచ్చితంగా అని చెప్పి. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనమాట అండి. సో, లెఫ్ట్ ఔట్ క్యాండిల్ లాగా ఇట్స్ థ్రోన్ డౌన్ అనమాట అండి. సో, విల్ సీ ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. ఏదైతే గ్యాప్ వచ్చిందో సో, ఇది తొందరగా ఫిల్ చేయడానికి అటెంప్ట్ జరుగుద్దా? లేతే ఇట్ మే టేక్ టైమ్ అనేది విల్ సీ అనమాట అండి. సో, టైం తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయన్నమాట. ఎందుకంటే చాలా కన్సాలిడేషన్ లెవెల్ ఏదైతే ఉందో, ఆ లెవెల్ దాటి క్లోజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ బౌన్స్‌డ్ ట్రైడ్ అనమాట అండి. రైట్? సో, ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో 850, 900 లెవెల్స్ దగ్గరికి మళ్ళీ బౌన్స్ అయింది. అగైన్ ఇట్ ఈస్ పుష్డ్ డౌన్ అనమాట అండి. సో, ఓవరాల్‌గా సో, మార్కెట్ అయితే చాలా పడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సినారియో వేరే అనమాట అండి. ఓన్లీ ఒక హెవీ వెయిట్ బ్యాంక్ ఏదైతే ఉంటదో దాన్ని మేనేజ్ చేసి దాన్ని పడిపోనివ్వకుండా అలా కాపాడి మార్కెట్‌లో మాత్రం చాలా ప్రాఫిట్ బుకింగ్ ప్రైస్ ఎరోజన్ అనేది చాలా స్టాక్స్‌లో చాలా హెవీగా జరిగిందనమాట అండి. అందువల్ల ఇండివిడ్యువల్ స్టాప్ లాస్ ఎప్పుడు కూడా మనం రెడీగా ఉండాలన్నమాట అండి. సో, దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండకూడదనేది నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను చెప్తున్నానన్నమాట అండి. సో, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో 51,200, 51,800 ఈ రేంజ్‌లోనే ఈరోజు ఎంటైర్ ప్రైస్ యాక్షన్ ఉండడం జరిగింది. అయితే గ్యాప్ డౌన్ వచ్చింది. మళ్ళీ అటెంప్ట్ జరిగింది. ఒక ఎం ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చనమాట అండి. ఒక ఎం ప్యాటర్న్ వచ్చి సో, ఆ ప్యాటర్న్ కూడా సో, బ్రేక్ అవ్వడం జరిగిందనమాట అండి. నెక్ లైన్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, అయితే రేపు మండే రైట్? సో, మనకి 2 డేస్ హాలిడే ఉంది కాబట్టి మార్కెట్ గ్లోబల్‌గా సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి, జియోపొలిటికల్ టెన్షన్స్ ఎలా డెవలప్ అవుతాయి, దాన్ని బేస్ చేసుకొని మండే మన మార్కెట్ ఓపెనింగ్ అనేది ఉంటదనమాట అండి. మోస్ట్‌లీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉంటదనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ బ్రీఫ్‌లీ 150, 200 లెవెల్స్ దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంది. అది బ్రీచ్ అయితే మాత్రం ఇట్ మే టెస్ట్ ద లెవెల్స్ అనమాట అండి. 50,800, 900 లెవెల్స్‌కి
వెళ్ళే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయన్నమాట అండి. సో, ఆ లెవెల్స్ దగ్గర ఒకవేళ బ్రేక్ అయితే గనక ఎక్స్‌ట్రీమ్ బేర్ కేస్‌లో ఫర్ షార్ట్ టర్మ్‌కి 50,500 అనేది ఒక మంచి డీసెంట్ సపోర్ట్ అనమాట. 50,500 అనేది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసి ఛాన్స్ ఉంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, రైట్? అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే పెద్దగా ఏమి అనిపించలేదు. చూసారా ఎంత స్మూత్‌గా ఉందో ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్, మామూలే రోజు ఉన్నట్టే ఉందన్నమాట అండి. మరి ఇంత సెల్లింగ్ ఎలా జరిగిందంటే హౌ స్మార్ట్‌లీ దే ఆర్ ప్లేయింగ్ అనేది చూడాలి. ఆర్ రీటైల్ పీపుల్ ఎగ్జిట్ అవుతున్నారా? వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. సో, 3,300 కోట్లు ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్‌గా సెల్లింగ్ చేయడం జరిగింది. డిఐఎస్ దానికి కౌంటర్‌గా 2,965 కోట్లు బయింగ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట అండి. బట్ లుక్ ఎట్ ది స్క్రీన్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే మీకు అర్థమైపోద్దనమాట అండి. సో, లుక్ ఎట్ ది డిక్లైన్స్. సో, 41 కంపెనీస్ తగ్గడం జరిగింది. అండ్ నిఫ్టీ 500లో 364 కంపెనీలు తగ్గడం జరిగిందనమాట అండి. సో, క్లియర్ కట్‌గా బేర్స్ డామినేట్ చేశారనేది మీరు ఇక్కడ క్లియర్‌గా మనకి విజిబుల్‌గా ఉందనమాట అండి. సో, ఎంటైర్ డే డామినేటెడ్ బై బేర్స్ ఇన్ ద మార్కెట్ అనమాట అండి, రైట్? సో, కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం అనమాట అండి. సో, యాక్చువల్‌గా మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్తా ఉంటాను కదండీ ఒక్కొక్కసారి న్యూస్ మనకు వచ్చేసరికి మ్యాక్సిమం అందులోనే మూవ్ అయిపోతూ ఉంటుందన్నమాట అండి. సో, అందులో ఏంటంటే దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆటోలో వండర్‌ఫుల్ నంబర్స్ వచ్చాయండి. టాటా మోటార్స్ కానీ, మారుతి కానీ అన్నీ చక్కగా నంబర్స్ బాగున్నాయి. అంతా బాగుంది. ఆల్ ఈజ్ గుడ్. నిన్న కూడా వీడియోలో నేను చెప్పడం జరిగింది. అంతా బాగుంది అన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రైట్? సో, ఆటోమొబైల్ ఇండెక్స్‌లో ఎందుకంటే చాలా స్ట్రెచ్ వచ్చిందండి. బ్యూటిఫుల్ స్ట్రెచ్. ఒక 1 ఇయర్‌లో 14,000 ఉన్నది 25,000 అంటే ట్రెమండస్ అనమాట అండి, రైట్? లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్ అండి. క్రేజీనెస్ అనమాట అండి. ఆటో ఇండెక్స్ మీరు చూస్తే గనక ఆటో ఇండెక్స్ అనేది ఒక 1 ఇయర్ టైంలోనే ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత వండర్‌ఫుల్, ఇక్కడ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం కూడా ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, రైట్? ఫ్లాగ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చాక ఆల్మోస్ట్ 100% రిటర్న్ అనేది ఒక 1 ఇయర్‌లో డబుల్ అయిపోయిందండి. స్టాక్స్ ఏవైతే ఆటో సెక్టర్ సంబంధించి కంపెనీస్ ఉంటాయో, సో, అక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. మనం కొన్ని ఇక్కడ ప్రీవియస్‌గా కూడా చాలా డిస్కస్ చేయడం జరిగింది. కొంచెం లాంగెస్ట్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అవ్వింది. సో, తర్వాత బ్రీఫ్ కన్సాలిడేషన్ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదనమాట అండి. హైయర్ లోస్ తోటి చాలా ఎక్స్టెండెడ్ ర్యాలీ అనేది మనం ఆటో సెగ్మెంట్‌లో చూడడం జరిగింది కదా! సో, దట్ ఈస్ ఆబ్వియస్ అండి. చక్కగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎవిడెంట్‌గా ఉంది. సో, 3% దాకా సెక్టర్స్ రియాలిటీ గానీ, ఆటో గానీ అండ్ మెటల్స్ ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది. అండ్ ఐటీ కూడా ఈరోజు రియాక్ట్ అవ్వింది. సో, దట్ ఈస్ ద రీజన్ అనమాట అండి. సో, బ్యాంక్ నిఫ్టీ పడలేదు. బట్ కానీ ఐటీ ఇండెక్స్ ఎప్పుడైతే ఎంత అలా పడిందో సో, నిఫ్టీ ఖచ్చితంగా పడిపోద్దనమాట అండి. రిలయన్స్ అండ్ కొన్ని మీకు తెలుసు కదండీ, హెవీ వెయిట్ బ్యాంక్ స్టాకు అండ్ ఐటీ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి దే కాన్స్టిట్యూట్ హైయెస్ట్ వెయిటేజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. సో, అందువల్ల ఏంటంటే వీటిలో ఎప్పుడైతే ఫాల్ వచ్చిందో ప్రపోర్షనేట్‌గా ఎక్కువ ఫాల్ అనేది మనకు కనిపిస్తుందనమాట. అయితే మనకి సెంటిమెంట్ ఎలా క్రియేట్ అవుతుంది, ఇన్ని లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది ఇలా న్యూస్ వస్తుంటది కదా! సో, ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు కొంచెం ఆ పానిక్ అది క్రియేట్ అవుతా ఉంటదనమాట అండి. బట్ వాట్ వీ హావ్ టు స్టిక్ ఈజ్ టు అవర్ స్టాప్ లాస్ అనమాట అండి. హ్యాపీగా మీ స్టాప్ లాస్‌లకి స్టిక్కే ఉండండి. చక్కగా స్టాప్ లాస్ వచ్చిందా ఎగ్జిట్, రైట్? సో, అనేది ఎప్పుడైతే ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఆ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ మనకొస్తదో మనం అప్పుడు మాత్రమే మార్కెట్‌లో సర్వైవ్ అవుతాం. ఒకవేళ లెట్ అస్ సే ఇది ఎక్స్టెండ్ అయింది. ఈ బేర్ కేస్ అనేది ఎక్స్టెండ్ అయింది. సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయింది. నో ప్రాబ్లమ్. వెనెవర్ దేర్ ఈస్ నో మొమెంటమ్, బేరిష్‌నెస్ ఉన్నప్పుడు మార్కెట్‌లో మొమెంటమ్ స్టాక్స్ ఉండవు. తక్కువ ఉంటాయి. ఆర్ ఆపర్చునిటీస్ ఉండవు కాబట్టి విల్ బి వెయిటింగ్ ఆన్ క్యాష్ అండ్ సిట్టింగ్ ఆన్ సైడ్ లైన్స్, రైట్? సో, మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ రికవర్ అయినప్పుడు మేబీ కొంతకాలం ఎక్స్టెండ్ అయిందనుకుందాం. ఒక 1 మంత్, 2 మంత్స్ మేబీ, రైట్? సో, ఐఎమ్ నాట్ సేయింగ్ అది ఉంటదని కాదు. జస్ట్ చెప్తున్నాను అనమాట అండి. సో, తర్వాత మళ్ళీ రికవర్ వచ్చినప్పుడు వీ కెన్ పార్టిసిపేట్ అనమాట అండి, రైట్? బట్ స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేయడం అనేది మాత్రం చాలా కీ అనమాట అండి టు సక్సెస్ ఇన్ యువర్ ట్రేడింగ్ జర్నీ అనమాట అండి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే స్టాప్ లాస్ దగ్గర మొహమాటాలు, బేరసారాలు పడకండి. సో, ఎగ్జిట్ అంటే ఎగ్జిటే, రైట్? ఓకే అండి. అది స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దెన్ ఓన్లీ విల్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్ అండి. ఓకే. అట్లీస్ట్ మీరు మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. ఈ ఒక్క పాయింట్ మీరు ఇఫ్ యూ కెన్ టేక్ అవే ఫ్రమ్ అవర్ వీడియోస్, రైట్? దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ అనమాట అండి. ఓకే. అయితే డిఫెన్సివ్, ఫార్మా, యాక్చువల్‌గా ఐటీ కూడా డిఫెన్సివ్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ కానీ బికాస్ ఆఫ్ యూఎస్‌లో చాలా టెక్ కంపెనీస్ ఇవన్నీ కూడా లే ఆఫ్స్, కొంచెం సిట్యుయేషన్ సరిగ్గా లేదు కదా! అండ్ మన ఐటీ కంపెనీ ఒక కంపెనీ మీద జీఎస్టీ ఆహ్, అవాయిడ్ చేశారు. కొంచెం జీఎస్టీ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి, రైట్? ఓకే. సో, అవన్నీ కూడా టాక్స్ ఎవేషన్ జరిగింది. సో, ఇలాంటివి రావడం వలన కొంత రియాక్షన్స్ ఉన్నాయన్నమాట అండి. ఓకే. సో, ఓవరాల్‌గా స్క్రీన్ అంతా కూడా రెడ్‌లో ఉంది. ఓవరాల్ స్క్రీన్ అంతా కూడా రెడ్‌లో ఉంది. మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఎంటైర్ గ్లోబల్ సెంటిమెంట్.
సో లుక్ ఎట్ దిస్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ ట్రేడింగ్ ఇన్ రెడ్ అండి. సో డాక్స్ 1.7%, 2% పడిపోవడం జరిగింది. నాస్డాక్ అయితే నిన్న 2% చొప్పున పడిపోవడం జరిగింది. వన్స్ అగైన్ ఇట్ హ్యాస్ బిన్ థ్రోన్ బ్యాక్ టు దట్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. హ్యాంగ్సెంగ్ పడిపోయింది. అండ్ జపాన్ అయితే నెక్కాయి అవి మీరు చూస్తే కనుక ఇండిసెస్ వరస్ట్ ఫాల్ అనమాట అండి. సో 2020 తర్వాత ఒక డేలో వరస్ట్ ఫాల్ వచ్చిన రోజు కింద హిస్టారికల్గా చెప్తున్నారు అనమాట. ఎక్కువ ఫాల్ అనేది రావడం జరిగింది. సో ఇండెక్స్ మీకు తెలుసు కదా, చాలా కాలం తర్వాత సో ఇండెక్స్లో యాక్చువల్గా చాలా సంవత్సరాల రిటర్నే రాలేదండి, రైట్. సో మీరు చూస్తే కనుక ఆ ప్రీవియస్ లెవెల్ ఏంటంటే 1990 లెవెల్ ఇప్పుడు వచ్చిందండి. 1990 ఏదైతే లెవెల్ వచ్చిందో యూ కెన్ ఇమాజిన్ అనమాట ఎన్ని సంవత్సరాలండి. సో అన్ని సంవత్సరాల తర్వాత రికవరీ ఆల్ టైమ్ హై దగ్గర రావడం జరిగింది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్గా డబుల్ టాప్ ఫార్మేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చే నెక్లైన్ బ్రేక్ అయినప్పుడు కొంత రీసెంట్ ఆ టైంలో ఆ ఏరియాలో కొంచెం టాప్ ఫార్మేషన్ అవుతుంది అనమాట అండి. బట్ డెసెసివ్గా 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ చేసేయడం జరిగిందనమాట. ఒకవేళ బౌన్స్ అయ్యి రికవర్ అయినా ఇప్పుడు 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అండి. ఇంకా కొంచెం ఫాల్ ఎక్స్టెండ్ అయ్యి టెక్నికల్గా చెప్తున్నాను అనమాట అండి. ఆ మార్కెట్స్ ఫండమెంటల్స్ అవి వీఆర్ నాట్ డిస్కసింగ్, బట్ యాజ్ పర్ నార్మల్ టెక్నికల్ చార్ట్ రీడింగ్ బట్టి నేను చెప్తున్నాను అనమాట అండి. ఓకే, సో ఇలా మీరు చూస్తే కనుక సో మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉండడం జరిగింది. అవర్ ఫేవరెట్ రైట్ ఇండియా విక్స్ 10% పెరగడం జరిగిందనమాట అండి, రైట్. సో అయినా కూడా ఇంత మూమెంట్ ఎంత జరిగినా కూడా సో నిఫ్టీలో కొంచెం ఇంట్రాడే మూమెంట్ ఆపర్చునిటీ వచ్చింది తప్ప బ్యాంక్ నిఫ్టీలో నథింగ్ ఈజ్ దేర్. బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ మూమెంట్స్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ రాలేదు, బట్ నిఫ్టీలో ఏదైతే మూవ్ వచ్చిందో దాన్ని కొంచెం నేను క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ కొంచెం మైనర్ క్వాంటిటీ సో పుట్టులు అవి కూడా ఐఎమ్ క్యారింగ్ అనమాట అండి. సో మండేకి ఏం జరుగుతుందో చూద్దాం. సో ఎందుకంటే టెక్నికల్గా ఇట్ ఈస్ లుకింగ్ బేరిష్ అనమాట అండి. సో క్లియర్ కట్గా మీరు చూడొచ్చు కదా. సో ఇంత గ్యాప్ డౌన్ తర్వాత కూడా అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఏదైతే రికవరీ రావడానికి అటెంప్ట్ జరిగిందో అటెంప్ట్ ఫెయిల్ అయిపోవడం అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ప్రైస్ స్ట్రక్చర్ మీకు తెలుసు కదా, నేను చెప్తా ఉంటాను కదా. సో డౌ థియరీ ప్రకారం మన లోయర్ హై లోయర్లో ప్రస్తుతానికి ఏంటంటే వీఆర్ మూవింగ్ డౌన్వర్డ్స్, రైట్. సో క్లియర్ కట్గా ట్రెండ్ కిందకే ప్రస్తుతానికి ఉందన్నమాట అండి. సో అది ఎంతవరకు కంటిన్యూ అవుద్ది అనేది టైం విల్ డిసైడ్ అనమాట అండి. అండ్ గ్లోబల్ జియోపొలిటికల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో దాని నుంచి సో మార్కెట్ విల్ డిసైడ్ అనమాట అండి. అండ్ టెక్నికల్గా మనకి వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. బట్ కానీ ఆర్ఎస్ఐ పరంగా చూస్తే కనుక RSI 40 దగ్గర జనరల్గా ఒక సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట అండి. సో నిఫ్టీ సో 60 దగ్గర బ్రీచ్ అయితే కనుక నెక్స్ట్ వచ్చి 40. సో ఈ కైండ్ ఆఫ్ రైట్. సో నెక్స్ట్ RSI 40 లెవెల్ దాకా సో రావచ్చు అనమాట అండి. అంటే ఇండికేటర్ పరంగా ప్రైజ్ యాక్షన్ పరంగా కూడా మనం ఆల్రెడీ లెవెల్స్ అన్ని డిస్కస్ చేసాం కదా. సో 24,200, 24,500 సో మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట అండి. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఒక మేజర్ ఎంపాటర్న్. సో ఒక మేజర్ ఎంపాటర్న్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి డైలీ టైం ఫ్రేమ్లో. ఇది కనుక బ్రేక్ అయితే రైట్ సో ఆ వీక్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అండి. విల్ వెయిట్ అండ్ సీ అది డెవలప్మెంట్స్ ఎలా వస్తాయని దాన్ని బట్టి మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట. బట్ కానీ మన అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ మనం కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాం. ఆల్రెడీ వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ఆల్రెడీ ఎక్కువలో ఉన్నామని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. అయితే వాల్యుయేషన్ పరంగా బ్యాంక్ నిఫ్టీ కొంచెం బాగుందని చెప్పి మనం అనుకున్నాం కదా. బట్ కానీ సో ఫండమెంటల్గా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అనమాట అండి. మనీ అంతా కూడా సో బ్యాంక్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అనే కన్సర్న్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందువల్ల మేబీ దట్ కుడ్ బి ద రీజన్. అంటే మార్కెట్ ఈజ్ నాట్ గివింగ్ మచ్ ప్రీమియం టు బ్యాంకింగ్ అండి. సో అందువల్ల యాక్చువల్గా బ్యాంక్ బీస్ మీరు బ్యాంక్ పిఈ మల్టిపుల్ అవి చూస్తే కనుక యాక్చువల్గా చాలా తక్కువ ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో దిస్ ఇస్ ద రీజన్ అనమాట. మిడ్ క్యాప్ ఇవన్నీ చూస్తే దే ఆర్ గివింగ్ హయ్యర్ ప్రీమియం, ఎక్కువ పిఈ మల్టిపుల్ దగ్గర మిగతా ట్రేడ్ అవుతుంది అనమాట. సో నిఫ్టీ చూస్తే 23 దగ్గర యాక్చువల్గా ఎర్నింగ్స్ తర్వాత కొంచెం ఇది అడ్జస్ట్ అయినట్టుంది. సో 23 దగ్గర ఉండడం జరిగింది. అండ్ కమింగ్ టు అవర్ బ్యాంక్ నిఫ్టీ 14 అండి, రైట్. సో 14, 15 అంటే ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. యాక్చువల్గా ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటారో ఇండెక్స్ లెవెల్లో ఎవరైనా అక్యుములేట్ చేసుకోవాలంటే మంచి ఆపర్చునిటీ అని నా ఒపీనియన్. నేనైతే డిస్క్లైమర్ అంటే నేనైతే ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఐ హ్యావ్ బీన్ యాడింగ్ ఫర్ 1 year మోర్ దాన్ దట్ టైమ్ హారిజన్గా అనమాట అండి. సో దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోండి. మీ టైం హారిజన్ ఎంత, మీ రిస్క్ అప్డేట్ ఏంటి, సో ఇలాంటివి మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో ఇంకా డీటెయిల్డ్గా మనం డిస్కషన్ అనేది చేద్దాం అనమాట అండి. మండే ఎనీహౌ విల్ బి మీటింగ్ లైవ్ స్ట్రీమ్. సో మండే లైవ్ స్ట్రీమ్లో
మళ్ళీ మీ అందరినీ కలుస్తాను ఫ్రెండ్స్ మండే లైవ్ స్ట్రీమ్‌లో. మనం డీటెయిల్‌గా ఇంకా అదర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆ రోజు మండే ప్రైస్ యాక్షన్ బట్టి కూడా విల్ బి డిస్కసింగ్ అనమాట అండి గోయింగ్ ఫార్వర్డ్. సో మార్కెట్ ఎలా ఉండొచ్చు ఏంటనేది. సో విల్ బి డిస్కసింగ్ ఫ్రెండ్స్, రైట్? హోప్ యువర్ ఫ్రెండ్స్ వాచ్ అండ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో వైల్ వాచింగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అనమాట అండి. మీకు వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.